హాయ్ అండి, మీరు అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు బిర్యానీ వేరేగా పన్నీర్ కర్రీ చేస్తాను. బిర్యానీతో కాంబినేషన్ బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ బిర్యానీ, ఇది మామూలు రైస్, ఇది బాస్మతి రైస్ అయితే కాదు. ఇది పన్నీర్ కర్రీ. ఇప్పుడు రెడీ చేసే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ఈరోజు అయితే మేము పన్నీర్ బిర్యానీ తయారు చేస్తాము. బిర్యానీ వేరేగా, పన్నీర్ వేరేగా. ఈ లోటతో 2 లోటలు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ ఇప్పుడు నానేస్తాను. కొత్తిమీర, పుదీనా, టమాటీ, ఉల్లిపాయలు, ఇది పన్నీర్ కోసం గుండగా తరుముకున్నాను. జీడిపప్పు, మసాలా సామాన్లు. ఇప్పుడు పన్నీర్లోకి గ్రేవీ రెడీ చేసుకోవాలి కదా, దానికోసము టమాటీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇప్పుడు అవి పేస్ట్ చేసుకుందాం. ఇక రైస్లోనూ నీరు వేసుకున్నాను. కాసేపు నాననిద్దాం. ఈలోపు మన బిర్యానీకి పన్నీర్ వేరేగా గ్రేవీ తయారు చేస్తాను. రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బిర్యానీ గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేద్దాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాం. ఆయిల్ బాగా వేడవుతుండగా ముందుగా కోసుకొని ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు బాగా వేగుతున్నది. ఇప్పుడు మసాలా సామాన్లు వేస్తాను. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, టమాటా వేస్తాను. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, ఒక 2 స్పూన్లు. ఇదంతా బాగా కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోయినంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకి ఇదంతా బాగా మగ్గిపోయింది, మసాలా అంతా బాగా పట్టింది. ఇప్పుడు అందులోకి 2 లోటాలు రైస్ తీసుకున్నాం కాబట్టి 4 లోటాలు నీరు వేస్తాను. ఇప్పుడైతే 4 లోటాలు నీళ్ళు వేసాను. ఇందులోనే ఉప్పు వేసుకుందాం. ఇందులోని ఇప్పుడు మనకి రుచికి తగ్గ గడ్డలు ఉప్పు వేస్తాను. తర్వాత నీళ్ళు మరిగాక చూసుకొని వేద్దాం. ఇప్పుడు కాసేపు ఇది మరిగినంత వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఇది బిర్యానీ అయ్యేలోపు పన్నీర్ కూర రెడీ చేసుకుందాం. నేను హెరిటేజే తీసుకున్నాను పన్నీరు 1/2 కిలో. ఇది ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తాను. ఆ 1/2 కిలోకి పన్నీర్ ముక్కలు ఇగో ఇన్ని అయ్యేవి. నేను చాలా పెద్ద పీసులు కట్ చేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. పన్నీర్కి ఒక కళాయి తీసుకున్నాను. పన్నీర్ రెడీ చేసుకొని కొంచెం బటర్ వేసాను, కొంచెం ఆయిల్ వేస్తాను, నెయ్యి వేసాను, కొంచెం ఆయిల్ వేసాను. అందులోనూ బాదం పప్పు వేసుకుందాం, జీడిపప్పు వేసాను. జీడిపప్పు బాగా కలర్ మారింది, తీసుకుందాం. అదే ఆయిల్లో పన్నీర్ వేసి ఒక 2 నిమిషాలు వేసుకుందాం. పన్నీర్లో ఉన్న చెమ్మంతా చిటపట్లాడుతుంది, ఇదంతా పోయింది. తడంతా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. కలర్ మారేవి పక్కకు తీసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేశాను, కొంచెం కలర్ మారుతుంది, మనకి పాల వాసన అనేది పోతుంది. ముక్కలు అనేవి పక్కకు తీస్తాను. ఇప్పుడు అదే ఆయిల్లోన ఉల్లిపాయలు గుండగా తరుముకుని ఉల్లిపాయలు వేస్తాను, పచ్చిమిర్చి, కొంచెం మసాలా, ఆకు, చెక్క, లవంగం, యాలకులు, కాసేపు వేస్తాను. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని మీలో బిర్యానీకి వాటర్ తలతల మరుగుతాను. ఇప్పుడు రైస్ ఇందులో వేసుకుందాం. మనము ఇందులోనైతే రైస్ వేస్తాను నేను. ఇప్పుడు దగ్గటైనంత వరకు మనం ఉంచు. బిర్యానీ అయితే వాటర్ బాగా మరిగింది, రైస్ వేసుకున్నాం. ఈలోపు ఉల్లిపాయ బాగా వేగింది, గోల్డెన్ కలర్ ఉంది. ముందుగా రెడీ చేసిన ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లిగడ్డలు పేస్ట్ చేసుకోండి. మొత్తం పచ్చి వాసన అంతా పోయినంత వరకు కలుపుతుంది. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు మూత వేసుకుందాం. కాసేపు మూత వేద్దాం. పచ్చి వాసన అంతా పోయినంత వరకు మనం అది బాగా వేపుకుందాం.
ఇది బాగా కలుపుతుంది. అందులోనూ కొంచెం సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ వేసుకుంటాం. ఇప్పుడు ఉప్పు, కారం బాగా ఈ మసాలా అంతటి కలిసింది. అందులో మనం రెడీ చేసుకున్న పన్నీర్ ముక్క, కొంచెం జీడిపప్పు బాగా కలుపుతుంది. కొంచెం కొత్తిమీర వేద్దాం. కాసేపు ఉప్పు, కారం అంతా దాని ముక్కలు పట్టినంత వరకు 2 నిమిషాలు ఉంచుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు అయింది కదా, ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం మూత వేసుకుందాం. బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. పన్నీర్ కూర అయితే పూర్తిగా రెడీ అయిపోయిందండి. చాలా బాగా కనబడుతుంది. బిర్యానీలోకి పన్నీర్ కర్రీ బిర్యానీ చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. బిర్యానీ చూద్దాం ఎలా రెడీ అయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఆపేద్దాం. ఇప్పుడైతే మనకు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర, పుదీనా లాస్ట్లోన. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు మనకు వీడియో చూడండి ఎంత బాగుందో. మీరు కూడా రోజు ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి. ఈరోజు మనకు పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో.